మోసపోకుండా జాగ్రత్తగా చూసుకొనుడి అని అన్నాడు. మోసపోకుండా క్రైస్తవులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక ఆడ మనిషి నేను క్రీస్తు అంటే నమ్మేయడమే, అవేవో పనికిరాని మాటలు చెప్తే నమ్మేయడమే. దేవుడు ఏమన్నాడు? ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగా ఆయన వస్తాడు. ఇలాగో మనుషులు వచ్చి ఆయన మాట్లాడు. ఆయన మనుషులు వచ్చి ఎందుకు మాట్లాడతాడు? ఆయన డైరెక్ట్గా వెలుగుగా వచ్చి మాట్లాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడతాడు. ఇలా మాట్లాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ కూడా నీలోకి వచ్చి మాట్లాడు, లేదా దర్శనంలో మాట్లాడు, లేదా వాక్యంలో మాట్లాడు, లేదా నీతోని స్పందించి దేవుడు మాట్లాడతాడు. కానీ ఒక మనిషిలో వచ్చి నేనే క్రీస్తు అని చెప్తే నువ్వు వాళ్ళ కాల్ మీద పడిపోతావా? నేనే చెప్పి నువ్వు కాల్ మీద పడిపోతావా? అంటే నేనే క్రీస్తు అని పలువురిని మోసం చేస్తానని వాక్యం ఏమైపోతుంది మరి? ఆవిడ దండం పెట్టి ఆవిడకి గుడి కట్టేసి ఆవిడ చర్చిలో పెట్టేసి ఆవిడకి ఇంకా పూజలు కార్యాలు చేయండి వెళ్ళి. క్రీస్తు మనకేం పని? పుస్తకంలో రాయబడి ఉందా? ఎలాగెళ్ళాడు అలాగే ఆయన వస్తాడు. 1వ అధ్యాయం 10వ వచనంలో